పాక్ చాలా చిన్న దేశం. గట్టిగా మాట్లాడితే భారతదేశంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ అంతా కూడా పాక్ దేశం ఉండదు. కానీ ఏంది ఈ ఏమంటారు మందబలం చూసి కుక్క మొరిగినట్టుగా మొరిగింది. ఏది ఈ తుర్కేసి అది ఇది ఈ దేశం ఆ దేశం అన్నీ చూసుకుంటా ఇక నేను ఏదో చేస్తా అని చెప్పేసి పాక్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఆర్మీ చీఫ్ మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇనిషియేటివ్గా తీసుకొని చంపినటువంటి 27 మంది కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఏదో కాలు దువ్వే ప్రయత్నం చేశారు కయ్యానికి. ఇలా కుయ్యో మొర్రో అని మొత్తుకునే పరిస్థితిని తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. దీన్ని నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇవాళ సమర్థించే స్థాయికి ప్రధాని మోడీ వెళ్ళడం అనేది గొప్ప అంశంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే చాలా టర్మినాలజీలు ఉంటాయి, చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది, చాలా ఆలోచించేటటువంటి వ్యవహారం అయితే ఇందులో చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నెంబర్ 1 ఖచ్చితంగా కొంత ప్రాణ నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా విమర్శించడానికి లేకపోతే ఎద్దేవా చేసేందుకు ముందుంటుంది. సో అటువంటి ఏమీ జరగకుండా కొద్ది మొత్తంలో ప్రాణ నష్టం జరిగినప్పటికీ కూడా, ఎందుకంటే ఇద్దరి మధ్యలో యుద్ధం అన్నప్పుడే కొంత నష్టం జరుగుతుంది. అటువంటిది 2 దేశాల మధ్యలో యుద్ధం అన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని నష్టాలు అయితే జరుగుతాయి.